హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ అన్ని గ్రూపుల వారికి కూడా చాలా ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరికి కూడా మీ యొక్క ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, దీన్ని అందరికీ ఉపయోగపడుతుంది. సో ఈ వీడియోలో ఇంటర్మీడియట్ బోర్డ్ కొత్త పరీక్షా విధానం ఏ విధంగా ఉండబోతుంది, అలాగే ఇటీవల విడుదల చేసినటువంటి పరీక్షా విధానంలో మార్పులు, అలాగే ఎన్ని మార్కులకు ఉండొచ్చు, ఎన్ని మార్కులకి ఇవ్వచ్చు అనేది ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళు ఒక సర్క్యులర్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఆ సర్క్యులర్ కోసం ఇప్పుడు చూస్తాము ఏ విధంగా ఉంటుందో. సో ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫ్ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి సర్క్యులర్ ఇది మీకు ఆల్రెడీ కనిపిస్తుంది కదా అది. సో ఇందులో ఏంటంటే రివైజ్డ్ క్వశ్చన్ పేపర్ డిజైన్ ఫర్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ విత్ 14 సబ్జెక్ట్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కి ఏ విధంగా మీకు 14 సబ్జెక్ట్స్ లో ఏ క్వశ్చన్స్ రాబోతున్నాయి, ఎలాంటి క్వశ్చన్స్, ఎన్ని మార్కులకి రాబోతుంది అనేది పూర్తి వివరంలో ఈ వీడియోలో ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కూడా చూడండి. సో ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎవరైతే జనరల్ గా చదువుతున్నారో వాళ్ళకి దేర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ద ఎగ్జిస్టింగ్ క్వశ్చన్ పేపర్ డిజైన్, ది కరెంట్ ప్యాటర్న్ విల్ బి కంటిన్యూడ్. సో ఎవరైతే జనరల్ తీసుకుంటున్నారో వాళ్ళకి లాస్ట్ ఇయర్ ఇచ్చినటువంటి ప్యాటర్న్ నే కంటిన్యూ చేస్తున్నామని చెప్పడం జరిగింది. ఈ పరీక్షా విధానంలో ఎటువంటి చేంజెస్ అనేది లేదు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కి, అందులో జనరల్ తెలుగు ప్లస్ ఉర్దూ చదువుతున్న వాళ్ళకి. ఓకేనా? అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లోకి ఏం చేంజ్ అయిందంటే మైనర్ సబ్జెక్ట్ అయినటువంటి జాగ్రఫీలో ది క్వశ్చన్ పేపర్ డిజైన్ హ్యాస్ రివైజ్డ్. జాగ్రఫీలో క్వశ్చన్ పేపర్ అనేది రివైజ్ చేయడం జరిగింది. అదేంటంటే ది ప్యాటర్న్ షెల్ బి యాస్ ఫాలోస్. సో జాగ్రఫీ ఫస్ట్ ఇయర్ జాగ్రఫీలో మీకు మొత్తం 4 సెక్షన్లు అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ సెక్షన్ ఏలో 1 మార్క్ క్వశ్చన్స్ 9 ఉంటాయి. దేర్ ఈజ్ నో చాయిస్ ఫర్ 1 మార్క్ క్వశ్చన్స్, 9 రాయాల్సిందే, టోటల్ గా 9 మార్క్స్. అలాగే సెక్షన్ బిలో 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది, దానికి కూడా చాయిస్ అనేది లేదు, టోటల్ గా 28 మార్క్స్. సెక్షన్ సి అండ్ డిలో ఓన్లీ చాయిస్ అనేది ఈ 2 సెక్షన్లకు మాత్రమే ఇవ్వడం అనేది జరుగుతుంది. అందులో 4 మార్క్స్ 8 మార్క్స్ 4 మార్క్స్ టోటల్ గా 8 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. 12 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది, 8 రాయాలి, టోటల్ గా 32 మార్క్స్. అలాగే 8 మార్క్స్ టోటల్ గా 3 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది, అందులో 2 మాత్రమే మీరు రాయాల్సి ఉంటుంది, దానికి 16 మార్క్స్. టోటల్ మార్క్స్ అన్ని కలుపుకుంటే 85 మార్క్స్ అవుట్ ఆఫ్ 109 మార్క్స్. మీకు మొత్తం 109 మార్కులకి క్వశ్చన్ పేపర్ ఇవ్వడం జరుగుతుంది. అందులో చాయిస్ బోను 85 మార్క్స్ కి మీరు ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది. ఓకేనా? ఇది ఇంటర్మీడియట్ ఎవరైతే ఫస్ట్ ఇయర్ జాగ్రఫీ తీసుకుంటారో వాళ్ళకి మాత్రమే. మిగతా వాటికి జాగ్రఫీ కాకుండా మిగతా చూసుకున్న వాళ్ళకి ఎటువంటి చేంజెస్ అనేది లేదు. క్లియర్? ఓకే, దేర్ ఇస్ నో చేంజెస్. ఇప్పుడు సెకండ్ ఇయర్ వాళ్ళకి చూసుకుంటే ఆల్రెడీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదివి ఇప్పుడు సెకండ్ ఇయర్ లోకి వస్తున్నారు కదా. సో వాళ్ళకి మాత్రం పూర్తిగా ప్యాటర్న్ అనేది చేంజ్ అయింది. సో చూడండి అది ఏ విధంగా ఉండబోతుంది అనేది. సో దేర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ద క్వశ్చన్ పేపర్ డిజైన్ లాంగ్వేజెస్. తెలుగు, సాంస్క్రిట్, హిందీ, ఉర్దూ కంటిన్యూస్ యాజ్ ఫాలోస్ అండ్ ఎగ్జిస్టింగ్. తెలుగు, సాంస్క్రిట్, హిందీ, ఉర్దూలో ఏవైతే ఇంతకుముందు ప్రీవియస్ గా సెకండ్ ఇయర్ వాళ్ళకి ఏవైతే ఉందో దాన్ని కంటిన్యూ చేయడం అనేది జరిగిందని చెప్పి మనకి సర్క్యులర్ లో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. అలాగే ఏ చేంజ్ అయిందంటే ది రివైజ్డ్ క్వశ్చన్ పేపర్ విల్ బి ఫర్ సెకండ్ ఇయర్ యాజ్ ఫాలోస్. ఏదైతే మనకి రివైజ్డ్ క్వశ్చన్ పేపర్ డిజైన్ ఉందో అది ఈ విధంగా ఉంది. మ్యాథమెటిక్స్ సెకండ్ ఇయర్ ఎవరైతే మ్యాథమెటిక్స్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు, ఎంపీసీ గ్రూప్ వాళ్ళు తీసుకున్నారో వాళ్ళకి చేంజ్ అయిందనే చెప్పొచ్చు. అందులో ఏంటంటే మొత్తం టోటల్ గా 4 సెక్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అందులో సెక్షన్ ఏ, సెక్షన్ బిలో ఎటువంటి చాయిస్ అనేది లేదు. సెక్షన్ ఏ సంబంధించి 1 మార్క్ క్వశ్చన్స్ 12 వస్తాయి, ఆ 12 రాయాల్సిందే. అలాగే 2 మార్క్స్ క్వశ్చన్స్ 10 వస్తాయి, ఆ 10 రాయాల్సిందే, టోటల్ గా 12 మార్క్స్ 20 మార్క్స్. దేర్ ఈజ్ నో చాయిస్ ఫర్ దీస్ 2 సెక్షన్స్. అలాగే సెక్షన్ సి అండ్ సెక్షన్ డి కి సంబంధించి చాయిస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సెక్షన్ సికి వచ్చేప్పటికి 4 మార్క్స్ క్వశ్చన్స్ ఆ 4 మార్క్స్ క్వశ్చన్స్ మొత్తం టోటల్ గా 10 ఇవ్వడం జరుగుతుంది. మీరు 7 రాస్తే సరిపోతుంది. సో 4 7 28 మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అవుట్ ఆఫ్ 10 7 మార్క్స్ రాయాలి, 3 చాయిస్. అలాగే సెక్షన్ డికి వచ్చేప్పటికి 8 మార్క్స్ క్వశ్చన్స్ 8 ఇస్తాడు, అందులో మనం 5 మాత్రమే రాయాల్సి ఉంటుంది. 8 5 40. సో టోటల్ గా 100 మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. టోటల్ మార్క్స్ అన్ని 136 మార్క్స్. ఈ 136 లో 36 మార్క్స్ అనేది చాయిస్ పోను, 100 మార్క్స్ అనేది మీరు పేపర్ రాయాల్సి ఉంటుంది. సో దిస్ ఇస్ ద ప్యాటర్న్ ఫర్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్. ఎవరైతే మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ ఉన్నారో సెకండ్ ఇయర్ వాళ్ళు ఫ్రెష్ గా వచ్చిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇది ప్యాటర్న్ అనేది ఈ విధంగా ఉండబోతుంది అనేది చూసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ప్రీవియస్ గా ఉన్నటువంటి ఏవైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో అవి కూడా చూద్దాము. ఫిజిక్స్, కెమిస్ట్రీ కూడా సేమ్ ప్యాటర్న్. ఫిజిక్స్, కెమిస్ట్రీ సెకండ్ ఇయర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సేమ్ ప్యాటర్న్ ఏదైతే ఉందో సేమ్. సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి, సెక్షన్ డి వీటిల్లో ఓన్లీ సెక్షన్ సి అండ్ డికి మాత్రమే చాయిస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో టోటల్ ఇందాక చెప్పినట్టు 109 మార్క్స్ కి 85 మార్క్స్ రాయాలి. అందులో సెక్షన్ ఏ అండ్ బికి ఎటువంటి చాయిస్ లేదు. 1 మార్క్స్ అండ్ 2 మార్క్స్ క్వశ్చన్స్ మొత్తం 28. 1 మార్క్స్ క్వశ్చన్స్ 9 రాయాలి, 2 మార్క్స్ క్వశ్చన్స్ 14 ఇవ్వడం జరుగుతుంది, 14 కూడా రాయాల్సి ఉంటుంది. అలాగే 8 మార్క్స్ క్వశ్చన్స్ 4 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేపాట్లకి సెక్షన్ సి అండ్ డికి 4 మార్క్స్ క్వశ్చన్స్ మొత్తం 12 ఇవ్వడం జరుగుతుంది. అందులో 8 రాయాల్సి ఉంటుంది మీరు.
12 దాంట్లో 8 రాయాల్సి ఉంటుంది. సో 32 మార్క్స్. అలాగే అవుట్ ఆఫ్ 3 క్వశ్చన్స్ 8 మార్క్స్ లో 2 మార్క్స్ 2 క్వశ్చన్స్ రాయాల్సి ఉంటుంది. 3 క్వశ్చన్స్ కి 2 క్వశ్చన్స్ రాయాల్సి ఉంటుంది. 16 మార్క్స్. టోటల్ 109 కి 85 మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. 85 కి 85 మీరు తెచ్చుకునే విధంగా ప్రిపరేషన్ అవ్వాలి. సో అలాగే బయాలజీ వాళ్ళకి కూడా సేమ్ ప్యాటర్న్ అనేది, ఏదైతే మీరు ఫస్ట్ ఇయర్ రాసిన ప్యాటర్న్ సేమ్, ఫస్ట్ ఇయర్ ఏదైతే రాశారో సేమ్ అదే ప్యాటర్న్ లో ఇవ్వడం జరుగుతుంది. 85 మార్క్స్ కి 85 మార్క్స్ లో మీకు బాటనీ పార్ట్ ఏ, జువాలజీ పార్ట్ బి, బాటనీ వచ్చి 58 మార్క్స్ గాను 42 మార్క్స్ అంటే చాయిస్ బోన్ 42 మార్క్స్ రాయాల్సి ఉంటుంది. అలాగే 59 మార్క్స్ చాయిస్ బోన్ 43 మార్క్స్. ఈ రెండింటిని కలుపుకొని 85 మార్క్స్ మీరు రాయాల్సి అనేది ఉంటుంది. ఇందులో కూడా సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి అని ఉంటుంది. మీరు ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ రాసిన వాళ్ళు ఏదైతే ప్యాటర్న్ ఉందో సేమ్ అదే ప్యాటర్న్. సెక్షన్ ఏ అండ్ బికి ఎటువంటి చాయిస్ ఉండదు. సెక్షన్ సి అండ్ డికి చాయిస్ అనేది ఉంటుంది. సేమ్ అలాగే సివిక్స్, హిస్టరీ, ఎకనామిక్స్ వాళ్ళకి కూడా సేమ్ ప్యాటర్న్ ఏదైతే రాశారో అదే విధంగా అనేది ఉండబోతుంది. ఓకేనా? కామర్స్ వాళ్ళకి, అకౌంటెంట్ వాళ్ళకి, అకౌంట్స్ చదివే వాళ్ళకి కూడా సేమ్ ప్యాటర్న్ అనేది రావడం అనేది జరిగింది. సో ఈ సర్క్యులర్ లో పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే ఎవరైతే మీకు కామన్ సబ్జెక్ట్ ఇంగ్లీష్ అని ఎంచుకుంటారో ఇంగ్లీష్ ఎంచుకోవాలి. అందులో ఇంగ్లీష్ అనే సబ్జెక్ట్ కి సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి అనేది ఇవ్వడం జరిగింది. సో అది ఈ విధంగా ఉండబోతుంది. దీనికి మొత్తం టోటల్ 139 మార్క్స్ కి 100 మార్క్స్ అంటే 39 మార్క్స్ అనేది చాయిస్ బోను 100 మార్క్స్ అనేది మీరు రాయాల్సి ఉంటుంది. సో దానికి ఏ క్వశ్చన్స్ ఏమి వస్తాయి అనేది 4 మార్క్స్, 8 మార్క్స్, సెక్షన్ బి వచ్చేట్లు 1 మార్క్, సెక్షన్ సి వచ్చేప్పుడు హాఫ్ మార్క్, 1 మార్క్, 5 మార్క్స్ క్వశ్చన్స్ విత్ ఇంటర్నల్ చాయిస్ ఆఫ్ 2 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో టోటల్ ప్యాటర్న్ ఈ విధంగా ఉండబోతుంది. మీరు ఒకసారి చెక్ చేసుకోండి అది. ఓకేనా? సో దిస్ ఈస్ ద ప్యాటర్న్ ఫర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్. అలాగే ఫస్ట్ ఇయర్ వొకేషనల్ చదువుతున్నారు, ఎవరైతే వొకేషనల్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి కూడా ప్యాటర్న్ అనేది ఫస్ట్ ఇయర్ మీకు మార్చడం అనేది జరిగింది. సో అది ఏ విధంగా ఉండబోతుంది అనేది మీకు ఇక్కడ స్క్రీన్ లో కనిపిస్తుంది కదా, జాగ్రత్తగా చూడండి. సో ఇదమ్మా మొత్తం ఏదైతే మనకి ఉందో సర్క్యులర్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళు ఈ విధంగా అనేది ఫాలో అవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది. సో ఈ ఇన్ఫర్మేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.